Hi, good morning students. Amma, this is the third unit. Already data pre-processing last unit complete చేసుకున్నాము. This is the third unit. Concept of third unit is classification and prediction. ఇందులో these are the basic concepts. అంటే మనం ఏమేం కాన్సెప్ట్స్ చదువుతామంటే what is the classification and what is the prediction. అసలు క్లాసిఫికేషన్ అంటే ఏంటి, ప్రిడిక్షన్ అంటే ఏంటి, ఇష్యూస్ రిగార్డింగ్ క్లాసిఫికేషన్ ప్రిడిక్షన్. అంటే క్లాసిఫికేషన్ ప్రిడిక్షన్ చేసినప్పుడు వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ క్లాసిఫికేషన్ బై డెసిషన్ ట్రీ ఇంట్రడక్షన్. డెసిషన్ ట్రీని యూజ్ చేసి క్లాసిఫికేషన్ ప్రాసెస్ ఎలా చేస్తాము ఇక్కడ చూడండి. ఏ క్లాసిఫికేషన్, what is meant by classification means predicts categorical class labels, that is discrete or nominal. అంటే క్లాస్ లేబుల్ మీన్స్ ఫర్ సపోజ్ ఒక టేబుల్ తీసుకున్నామండి. టేబుల్లో ఈ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ కాలమ్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ నేమ్ ని ఇక్కడ ఏమంటాము, క్లాస్ లేబుల్ అంటాము. అసలు కాలమ్స్ లో వాల్యూస్ ఏముంటాయి, కాలమ్ లో వాల్యూస్ ఏముంటాయి అంటే డిస్క్రీట్ వాల్యూస్ ఆర్ నామినల్. దట్ మీన్స్ న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. న్యూమరికల్ వాల్యూస్ కాకపోతే ఏ వాల్యూస్ ఉంటాయి, జస్ట్ ఆల్ఫాన్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ ఆర్ న్యూమరికల్ వాల్యూస్ ని కేటగిరీ లేబుల్స్ కింద కన్సిడర్ చేసి ఇక్కడ నుంచి ఈ క్లాసిఫికేషన్ ఏం చేస్తుందంటే క్లాసిఫైస్ డేటా, కన్స్ట్రక్ట్స్ ఏ మోడల్, ఒక మోడల్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. నెక్స్ట్ డయాగ్రామ్ చూపిస్తాను, డయాగ్రామ్ లో అర్థమవుతుంది. కన్స్ట్రక్ట్ ఏ మోడల్ బేస్డ్ ఆన్ ద ట్రైనింగ్ సెట్. అంటే ఒక డేటా సెట్ తీసుకుంటాము. ఆ డేటా సెట్ మోడల్ కి కన్స్ట్రక్ట్ చేయడానికి ముందు ఆ ట్రైనింగ్ సెట్, మనం తీసుకునే డేటా సెట్ నే ట్రైనింగ్ డేటా సెట్ అంటాము. అండ్ ద వాల్యూస్ క్లాస్ లేబుల్స్ ఇన్ స్పెసిఫైయింగ్ అట్రిబ్యూట్ యూజ్ ఫర్ క్లాస్ న్యూ డేటా. ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక క్లాస్ లేబుల్ తీసుకుని న్యూ డేటా కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. క్లాసిఫికేషన్ ఏం చేస్తుందంటే మనం ఒక డేటా ట్రైనింగ్ సెట్ తీసుకుంటాము. అంటే ఒక డేటా సెట్ తీసుకుంటాము. ఆ డేటా సెట్ ని ఏ సెట్ అంటాము, ట్రైనింగ్ సెట్ అంటాము. మనం తీసుకున్న డేటా సెట్ ని ట్రైనింగ్ సెట్ అంటాము. ఆ ట్రైనింగ్ సెట్ ని క్లాసిఫికేషన్ యూజ్ చేసి ఏ కన్స్ట్రక్ట్ చేస్తాము, మోడల్ కన్స్ట్రక్ట్ చేస్తాము. ఈ మోడల్ అప్లై చేసి ప్రిడిక్షన్ చేస్తాము. వాట్ ఈస్ మెంట్ బై ప్రిడిక్షన్ అంటే మోడల్ కంటిన్యూస్ వాల్యూ ఫంక్షన్స్ దట్ ఈస్ ప్రిడిక్ట్స్ అన్నోన్ ఆర్ మిస్సింగ్ వాల్యూస్. ఫర్ సపోజ్ కాలమ్ లో ఏమైనా మిస్సింగ్ వాల్యూస్ ఉంటే ఆ మిస్సింగ్ వాల్యూస్ ఏంటి అన్నది ప్రిడిక్ట్ చేయడానికి ఈ ప్రిడిక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. క్లాసిఫికేషన్ అండ్ ప్రిడిక్షన్ ఎందుకు వెళ్ళిపోతుందంటే అంటే ఎక్స్ జరిగితే వై జరుగుతుంది, వై జరిగితే జెడ్ జరుగుతుంది. ఈ మూడు జరిగితే రిజల్టెంట్ అవుట్పుట్ ఏంటి అన్నది డిసైడ్ చేయడానికి ప్రిడిక్షన్, క్లాసిఫికేషన్, ప్రిడిక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. ఇవి జనరల్ గా దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, ప్రిడిక్షన్. క్లాసిఫికేషన్ ప్రిడిక్షన్ ఎక్కడ అప్లై చేస్తాము అంటే క్రెడిట్ కార్డ్ అప్రూవల్ లోను, టార్గెట్ మార్కెటింగ్, మెడికల్ డయాగ్నోసిస్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్. వీటిలన్నింటిలోనూ ఈ క్లాసిఫికేషన్ ప్రిడిక్షన్ యూజ్ చేస్తాము. అంటే జనరల్గా ఒక ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ అప్రూవల్. క్రెడిట్ కార్డ్ అప్రూవల్లో క్లాసిఫికేషన్ ఎలా అయిపోతుంది అంటే క్రెడిట్ కార్డ్ అప్రూవ్ చేయాలి అంటే ఒక పర్సన్ యొక్క డేటా మొత్తం స్టడీ చేయాలి. అంటే ఆ పర్సన్కి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ముందు ప్రీవియస్ లోన్స్ ఉన్నాయా లేవా, ఆ లోన్స్ ఎన్ని లోన్స్ అప్లై చేశాడు, ఎన్ని లోన్స్ క్లియర్ అయినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఆడు ప్రీమియమ్స్ కరెక్ట్గా కడుతున్నారా లేదా, ఆడు అప్రూవ్ చేస్తే మనకి ఆ క్రెడిట్ కార్డు ఆడు యూజ్ చేస్తాడా చేయడా అన్నది క్లాసిఫికేషన్ చేయాలి. క్లాసిఫికేషన్ మీన్స్ స్టడీ ఆన్, ఆ పర్సన్ స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత ప్రిడిక్ట్ చేయాలి. మీన్స్ ఆడు కరెక్ట్గా యూజ్ చేస్తాడా చేయడా అన్నది ప్రిడిక్ట్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ప్రాసెస్ అండ్ దిస్ ఈస్ ద ప్రిడిక్షన్ ప్రాసెస్. ఇన్ నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ చూడండి. క్లాసిఫికేషన్ అనేది 2 స్టెప్ ప్రాసెస్ అమ్మ. క్లాసిఫికేషన్ లో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మోడల్ కన్స్ట్రక్షన్. అసలు మోడల్ అంటే ఏంటి, మోడల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో చెప్తాను. ఫస్ట్ స్టెప్ మోడల్ కన్స్ట్రక్షన్, సెకండ్ స్టెప్ మోడల్ యూసేజ్ అమ్మ. ఓకే, ఇక్కడ చూడండి. అసలు మోడల్ కన్స్ట్రక్షన్ చేయాలి. మోడల్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న ట్రైనింగ్ సెట్ ఏ సెట్ అన్నాము, మనం తీసుకున్న డేటా సెట్ ని ట్రైనింగ్ సెట్ అన్నాము. ఇక్కడ చూడండి,
determines a set of predetermined classes. ఇక్కడ క్లాస్ లేబుల్ అట్రిబ్యూట్స్ అంటే కాలమ్ నేమ్స్ అమ్మ. ఫర్ సపోజ్ టేబుల్లో 6 కాలమ్స్ ఉన్నాయి. 6 కాలమ్స్ నేమ్స్ లో ఏ కాలమ్ ని క్లాస్ లేబుల్ కింద తీసుకోవాలి, తర్వాత మోడల్ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ సెట్ ని యూజ్ చేసి మోడల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, అసలు మోడల్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, అంటే మోడల్ ఇస్ నథింగ్ బట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, క్లాసిఫికేషన్ ప్రాసెస్ చేయాలి. క్లాసిఫికేషన్ ప్రాసెస్ చేయాలి అంటే క్లాసిఫై చేయాలి అంటే సమ్ సర్టెన్ కండిషన్ అనేది ఉండాలి కదా. ఆ కండిషన్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అంటే వాట్ ఈస్ ద కండిషన్ అనేది ఇక్కడ మోడల్ అమ్మ. ఇక్కడ చూడండి, ద మోడల్ రిప్రజెంటెడ్ యాజ్ క్లాసిఫికేషన్ రూల్స్, డెసిషన్ ట్రీస్ అండ్ మ్యాథమెటికల్ ఫార్ములా. ఏ ఫార్ములాని యూజ్ చేసి ఆర్ ఏ కండిషన్ యూజ్ చేసి మనం క్లాసిఫై చేయాలి అన్నది డిసైడ్ చేస్తున్నాము ఈ క్లాసిఫికేషన్ మోడల్. ఈ మోడల్ కన్స్ట్రక్షన్ లో నేను ట్రైనింగ్ సెట్ తీసుకుంటాను, ట్రైనింగ్ సెట్ మోడల్ పంపిస్తాను. అక్కడ మోడల్ ఇస్ నథింగ్ బట్ ఏ రూల్ తో ఈ ట్రైనింగ్ సెట్ ని క్లాసిఫై చేయాలి అన్నది మోడల్ యూజ్ చేస్తాము. అయిన తర్వాత మోడల్ ఇక్కడ ఏ కన్స్ట్రక్ట్ చేశాను, ఏ రూల్ తో క్లాసిఫై చేయాలి అన్నది క్లాసిఫికేషన్ మోడల్ కన్స్ట్రక్ట్ చేశాను. మోడల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆ మోడల్ని యూజ్ చేస్తాము. మోడల్ని యూజ్ చేసినప్పుడు నా మోడల్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి. యాక్యురేట్ మీన్స్ నేను మోడల్ అప్లై చేసినప్పుడు అంటే ఇప్పుడు ఏజ్ అనే అట్రిబ్యూట్ తీసుకున్నాము, ఏజ్ అనే కాలమ్ తీసుకున్నాము. ఏజ్ని నేను డివైడ్ చేస్తున్నానండి. ఏజ్ని డివైడ్ చేసినప్పుడు ఏజ్ లెస్ దాన్ 30 to 50 అండ్ గ్రేటర్ దాన్ 50. ఆ అట్రిబ్యూట్ నేను ఏ మోడల్ అయితే కన్స్ట్రక్ట్ చేశానో ఆ మోడల్ యాక్యురేట్గా పనిచేయాలండి. మోడల్ యాక్యురేట్గా లేకపోతే రిజల్ట్ ఏమైపోతుంది, చేంజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే నేను మోడల్ అప్లై చేశాను, దేని మీద అప్లై చేశాను, ఏ సెట్, ట్రైనింగ్ సెట్. నేను తీసుకున్న డేటాబేస్ ట్రైనింగ్ సెట్ మీద నేను కన్స్ట్రక్ట్ చేశాను మోడల్ కన్స్ట్రక్ట్ చేసి మోడల్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ సెట్ ని టెస్ట్ సెట్ అంటాము. ఓకే, టెస్ట్ సెట్ ఇస్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ట్రైనింగ్ సెట్, అదర్వైజ్ ఓవర్ఫిట్ విల్ అక్కర్. అంటే ఇది ఇండిపెండెంట్, డిపెండెంట్ అయితే ఏమవుతుంది, ఓవర్ఫిట్ అక్కర్ అవుతున్నాము. ఓవర్ఫిట్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఎర్రర్స్ అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ద యాక్యురసీ ఈజ్ యాక్సెప్టబుల్ యూజ్ ద మోడల్ క్లాసిఫై డేటా టపుల్. ఒకవేళ యాక్యురసీ ఓకే, ఇది కరెక్ట్గా పనిచేస్తుంది, ఈ అట్రిబ్యూట్ ని క్లాస్ లేబుల్ కింద తీసుకుని క్లాసిఫికేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇదే సెట్, ఇది నాకు ఇచ్చిన డేటా సెట్ అమ్మా. డేటా సెట్ నే నేనేమన్నాను, ట్రైనింగ్ సెట్ అన్నాను. ట్రైనింగ్ సెట్ లో నాకు నేమ్, ర్యాంక్, ఇయర్స్, టర్న్, ఇవి నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్, డిజిగ్నేషన్, ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎస్ అన్నాం. ఈ ట్రైనింగ్ సెట్ ని ట్రైనింగ్ డేటాని ఎక్కడ పంపించాను, క్లాసిఫికేషన్ అల్గోరిథంకి పంపించాను. క్లాసిఫికేషన్ అల్గోరిథమ్స్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. ID3 అల్గోరిథము, కార్ట్ అల్గోరిథము, సమ్ డెసిషన్ ట్రీ, నెంబర్ ఆఫ్ డెసిషన్ క్లాసిఫికేషన్, డెసిషన్ బిలీఫ్ నెట్వర్క్స్, న్యూరల్ నెట్వర్క్స్, నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఈ యూనిట్ లో మాత్రం క్లాసిఫికేషన్ అల్గోరిథం పంపించిన తర్వాత అక్కడి నుంచి ఏం కన్స్ట్రక్ట్ చేశాను, మోడల్ని క్లాసిఫై చేశాను. మోడల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఈ మోడల్ని, ఇక్కడ మోడల్ ఏంటంటే రూల్, ర్యాంక్ ఏమవ్వాలి, ప్రొఫెసర్ అవ్వాలి, ఇయర్ గ్రేటర్ దాన్ 6 ఉండాలి, దెన్ టర్న్ ఎస్. అవుతుందా అవదా అనేది ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ ఏం చేశాను, నేను తీసుకున్న ట్రైనింగ్ సెట్ మీద, ట్రైనింగ్ డేటా మీద క్లాసిఫికేషన్ అల్గోరిథం యూజ్ చేసి ఏం జనరేట్ చేశాను, మోడల్ని జనరేట్ చేశాను. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో, ఫస్ట్ స్టెప్ మోడల్ కన్స్ట్రక్షన్, సెకండ్ స్టెప్ మోడల్ యూసేజ్. మోడల్ యూసేజ్ లో ఇక్కడ ఏంటిది, టెస్టింగ్ సెట్. ట్రైనింగ్ సెట్ లో నేను ఏం చేశాను, ట్రైనింగ్ సెట్ మీద మోడల్ కన్స్ట్రక్షన్ అంటే మోడల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత నాకు రిజల్టెంట్ అవుట్పుట్ ఏమొస్తుంది, టెస్టింగ్ సెట్ వస్తుంది. టెస్టింగ్ డేటాని క్లాసిఫైయర్ యూజ్ చేసి, క్లాసిఫైయర్ ఇస్ నథింగ్ బట్ ద కండిషన్ విచ్ ఇస్ గోయింగ్ టు బి అప్లైడ్ ఆన్ ద డేటా టు క్లాసిఫై ద డేటా
క్లాసిఫై చేసిన తర్వాత జెఫ్ ప్రొఫెసర్ 4 అయితే అది రిజల్టెంట్ అవుట్పుట్ ఏమొస్తుంది, ఎస్ వస్తుందంటమ్మా. ఓకే, అంటే ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉంటే ఆ మిస్సింగ్ వాల్యూస్ ని ఈ క్లాసిఫికేషన్ యూజ్ చేసి ఇట్ ఈస్ ఈజీ టు ప్రిడిక్ట్ ద మిస్సింగ్ వాల్యూస్. నెక్స్ట్ అసలు క్లాసిఫికేషన్ ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాము. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మీన్స్ క్లాసిఫికేషన్ అనేది సూపర్వైజ్డ్, క్లస్టరింగ్ ఆల్రెడీ మనం చదివాం. వాట్ అంటే క్లస్టరింగ్, గ్రూపింగ్ అప్ ఆఫ్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ షేప్, కండిషన్ ఆర్ సమ్ ప్రాపర్టీ. ఏదో ఒక ప్రాపర్టీ యూజ్ చేసి దాన్ని అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాము. సూపర్వైజ్డ్ అంటే డేటా ఉంటుంది, డేటా మీద సమ్ కండిషన్ యూజ్ చేసి కనుక క్లాసిఫై చేస్తే, అంటే ఒక ప్రాపర్ కండిషన్ యూజ్ చేసి క్లాసిఫై చేస్తే దాన్ని సూపర్వైజ్డ్ క్లాసిఫికేషన్ అంటాము, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాము. కండిషన్ లేకుండా బేస్డ్ ఆన్ షేప్, సైజ్, కలర్ అండ్ ఎనీ ఆఫ్ ద వన్ ప్రాపర్టీ తీసుకుని దాన్ని క్లాసిఫై చేస్తే దాన్ని క్లస్టరింగ్ అంటామమ్మ. క్లస్టరింగ్ ని అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాము. అంటే ఇక్కడ సూపర్విజన్ అవసరం లేదు, ఎవరికి ఇచ్చినా క్లాసిఫై చేసేస్తారు. అంటే ఒక బాల్ ఇచ్చానండి, అంటే సెట్ ఆఫ్ బాల్స్, బాక్స్ లో బాల్స్ ఇచ్చాను, చిన్నపిల్లడికి ఇచ్చి అమ్మ డివైడ్ చేసేయంటే అతను కూడా చిన్నపిల్లడు కూడా డివైడ్ చేసేస్తాడమ్మ బేస్డ్ ఆన్ కలర్ బేస్ చేసి కలర్ బాల్స్ అని ఒక పక్కకి, కలర్ బాక్స్ అని ఇంకో పక్కకి, కలర్ బాల్స్ అని ఇంకో పక్కకి డివైడ్ చేసేస్తాడు. కానీ ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ వచ్చినప్పటికీ ఈ డేటా వేరోస్ అండ్ ది క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే సూపర్వైజ్డ్ లెర్నింగ్ చేయగలరమ్మా. ఓకే, క్లస్టరింగ్ అనేది జనరల్ పీపుల్ కూడా చేస్తారు, ఇవి ఓన్లీ అనలిస్టులు మాత్రమే పెర్ఫార్మ్ చేస్తారు. నెక్స్ట్ కాన్సెప్ట్